యుఎన్ఎఫ్సిసిసి COP25 సదస్సు స్పెయిన్ క్యాపిటల్ మాడ్రిడ్లో జరుగుతుంది. యుఎన్ఎఫ్సిసిసి అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. అసలు ఈ కాన్సెప్ట్ అనేది 1992 రియో సమ్మిట్ లేదా ధరిత్రి సదస్సులో స్టార్ట్ అయింది. అయితే 1994 నుంచి యుఎన్ఎఫ్సిసిసి సదస్సులు స్టార్ట్ అయ్యాయి. ఈ సంవత్సరానికి అది 25వ సదస్సు పూర్తి చేసుకుంటోంది. అయితే అసలు యుఎన్ఎఫ్సిసిసి అంటే ఏంటి? యుఎన్ఎఫ్సిసిసి అనేది ఒక బైండింగ్ ప్రోటోకాల్ మాత్రం లేదా బైండింగ్ కన్వెన్షన్ కాదు. కానీ యుఎన్ఎఫ్సిసిసిలో జరుగుతున్న ప్రోటోకాల్స్ మాత్రం దేశాల పట్ల బైండింగ్ అవుతాయి. ఉదాహరణకి యుఎన్ఎఫ్సిసిసి 1997లో క్యోటో ప్రోటోకాల్ లేదా క్యోటో ఒడంబడిక అనే ఒక ఒప్పందం చేసింది. దానిలో 1997లో చేసినప్పటికీ 2007 నుంచి 12కి మధ్య క్యోటో ప్రోటోకాల్ ఫేజ్ 1 జరిగింది. 2013 నుంచి 2020 వరకు ఇప్పుడు మనం క్యోటో ప్రోటోకాల్ ఫేజ్ 2లో ఉన్నాం. ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయో అంటే ఎన్ఎక్స్ఏ కంట్రీస్ ఉంటాయో వాటన్నిటికీ కూడా క్యోటో ప్రోటోకాల్ బైండింగ్. డెవలపింగ్ కంట్రీస్కి క్యోటో ప్రోటోకాల్ బైండింగ్ కాదు. అంటే యుఎన్ఎఫ్సిసిసి యాజ్ సచ్ ఈజ్ నాట్ బైండింగ్. యుఎన్ఎఫ్సిసిసిలో పెద్ద బైండింగ్ థింగ్స్ ఉండవు, కానీ యుఎన్ఎఫ్సిసిసి కింద జరిగిన ప్రోటోకాల్స్కి బైండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. దాన్ని కంట్రీస్ సిగ్నేచర్ చేసి రాటిఫై చేస్తే అవి బైండింగ్ అవుతాయి. అయితే 2015లో ప్యారిస్ క్లైమేట్ డీల్ అనే దాన్ని ఒక అగ్రిమెంట్ని తీసుకొచ్చారు. దీన్ని పూర్తి స్థాయిలో 2020 నుంచి అమల్లోకి తేవాలనుకుంటున్నారు. కానీ ఈ సంవత్సరం జరుగుతున్న స్పెయిన్ మాడ్రిడ్లో జరుగుతున్న యుఎన్ఎఫ్సిసిసి COP25 చూస్తే అంత తొందరగా ఈ అంశం తేలే విధంగా లేదు. ఈ సదస్సులో ప్రత్యేకంగా చర్చకొచ్చింది కార్బన్ మార్కెట్ అనే అంశం. ఈ కార్బన్ మార్కెట్ అనేది మనకు కొత్త పదమేం కాదు. క్యోటో ప్రోటోకాల్లో క్లీన్ డెవలప్మెంట్ మెకానిజంలో భాగంగా కార్బన్ క్రెడిట్స్, కార్బన్ మార్కెటింగ్ ఆర్ కార్బన్ మార్కెట్, కార్బన్ ట్రేడింగ్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఆల్రెడీ 20 సంవత్సరాల క్రితమే చర్చలోకి వచ్చాయి. ఈ కార్బన్ మార్కెట్కి పూర్తి స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు అంటున్నారు నో రూల్ ఈజ్ వర్స్ దాన్ బ్యాడ్ రూల్ అని. అంటే రూల్స్ ఏమీ లేకపోయినా పర్లేదు కానీ బ్యాడ్ రూల్స్ మాత్రం తేవద్దు అని చెప్పి. అసలు ఈ కార్బన్ మార్కెట్ అంటే ఏంటి? కార్బన్ మార్కెట్ అంటే డెవలప్డ్ కంట్రీస్ కానీ డెవలపింగ్ కంట్రీస్ కానీ ఏ దేశాలైతే వాటికి ఉన్న పరిమితుల కంటే ఎక్కువగా కార్బనాన్ని ఉద్గారాల్ని రిలీజ్ చేస్తున్నాయో అవి వేరే దేశాల దగ్గర ఉన్న కార్బన్ ఎమిషన్స్ని కొనుక్కోవచ్చు అనమాట. అంటే ప్రతి దేశానికి ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితికి మించి ఉపయోగించే దేశాలు పరిమితిని తక్కువగా వాడుకుని వాటిని ఎమిషన్స్ని ట్రేడ్ చేసుకునే దేశాల దగ్గర నుంచి ఇవి కొంతవరకు కొనుక్కోవచ్చు అనమాట. దీన్నే కార్బన్ మార్కెట్ అంటారు. అయితే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఎలాంటి దేశాల దగ్గర నుంచి కొనుక్కోవచ్చు అంటే డెవలపింగ్ దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి, అభివృద్ధి చెందిన దేశాలు కానీ చెందుతున్న దేశాలు కానీ వాటికి ఉండే ఉద్గారాలకు సంబంధించి అవి ఎక్కువ మోతాదులో ఉద్గారాలు చేసినప్పుడు తక్కువ మోతాదులో ఉద్గారాలు చేసే దేశాల నుంచి, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి కొనుక్కోవచ్చు. ఉదాహరణకి కాంబోడియాలో ఎలక్ట్రిసిటీ జనరేషన్కి చాలా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందన్నమాట. దీనికి రైస్ హస్క్తో ఒక ఇండస్ట్రీని స్టార్ట్ చేస్తే దానికి టెక్నాలజీ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా డెవలప్డ్ కంట్రీ ఇస్తే దాన్ని కార్బన్ ట్రేడింగ్ అనొచ్చు. అయితే ఇక్కడ 2-3 అంశాలు కార్బన్ ట్రేడింగ్లో. ఒకటి, ఏ దేశాలైతే లేదా ఏ కంపెనీస్ అయితే కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తున్నాయో వాటికి ఒక ఇన్సెంటివ్ లాగా ఇది ఉపయోగపడుతుంది. రెండోది, గ్రీన్ డెవలప్మెంట్ టెక్నాలజీస్కి, గ్రీన్ డెవలప్మెంట్ సొల్యూషన్స్కి ఇవి ఇన్వెస్ట్మెంట్స్ రావటం, టెక్నాలజీ రావటం ద్వారా ఎక్కువగా మన టార్గెట్స్ మీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతిసారి ప్రతి దేశం కేవలం గ్రీన్ హౌస్ గ్యాస్ తగ్గించుకునే ఈ టార్గెట్స్ మీట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. కాబట్టి డెవలప్మెంట్తో కాంప్రమైజ్ కాకుండా ఇతర టార్గెట్స్ గ్రీన్ హౌస్ ప్రాజెక్ట్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఫండింగ్ కూడా
ఇబ్బంది లేకుండా ఎక్కువగా ఫండింగ్ వచ్చే అవకాశం ఉంది కార్బన్ మార్కెట్ అనే కాన్సెప్ట్ వల్ల. సో దీనికి సంబంధించి చాలా పదాలు న్యూస్లో ఉన్నాయి. ఒకటి గ్లోబల్ ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టమ్. సో కార్బన్ మార్కెట్, కార్బన్ ట్రేడింగ్కి ఒక పదం ఉంది, టెక్నికల్ వర్డ్ గ్లోబల్ ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టమ్. పూర్తి స్థాయిలో కార్బన్ మార్కెట్ అనే కాన్సెప్ట్ 2020 తర్వాత నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు క్యోటో ప్రోటోకాల్ ఫేజ్ 2 టైంలో ఇంకా మనం ఉన్నాం. క్యోటో ప్రోటోకాల్ అంతగా సక్సెస్ కానప్పటికీ ఫేజ్ 2 టైంలో మనం ఉన్నాం. ఈ కార్బన్ మార్కెట్స్, ఈ కార్బన్ ట్రేడింగ్ అంశాల గురించి ప్యారిస్ డీల్లో ఆర్టికల్ 6 దీని గురించి చర్చిస్తోంది. ఆర్టికల్ 6 ప్యారిస్ డీల్. అయితే ఈ ఆర్టికల్ 6లో అనేక రకమైన అంశాలు ఉన్నాయి. దానిలో పూర్తి స్థాయిలో చూస్తే ఆర్టికల్ 6.2 ఆర్టికల్ 6.2లో డబుల్ కౌంటింగ్ రిడక్షన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఒక దేశం ఇంకో దేశం బైలేటరల్ అగ్రిమెంట్ ఉన్నప్పుడు ఒక దేశం ఏదైనా సాధిస్తే ఇతర దేశానికి మళ్ళీ అదే క్రెడిట్ రాకుండా డబుల్ కౌంటింగ్ని ఆపే విధానం కూడా దీనిలో చర్చించారు 6.2లో. అదేవిధంగా ఆర్టికల్ 6.4లో కార్బన్ మార్కెట్ని విస్తృతపరిచే విధంగా డిస్కస్ చేశారు. అంటే ఆల్రెడీ కార్బన్ మార్కెట్ సంగతి ఆల్రెడీ ఇప్పటికే ఉంది, కార్బన్ క్రెడిట్స్, కార్బన్ ట్రేడింగ్ అని. సో ఇంకా ఎక్కువగా విస్తృతపరిచే అంశాన్ని 6.4లో డిస్కస్ చేశారు. అదేవిధంగా ఆర్టికల్ 6.8 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్లో నాన్ మార్కెట్ అప్రోచెస్ గురించి డిస్కస్ చేశారు. నాన్ మార్కెట్ అప్రోచెస్ అంటే కేవలం ట్రేడింగ్ మార్కెటే కాకుండా కొలాబరేటివ్ యాక్షన్, లేకపోతే కామన్ ట్యాక్సేషన్, అంటే ఉమ్మడిగా ఏదైతే ఎక్కువ కంపెనీస్ కానీ మల్టీనేషనల్ కంపెనీస్ కానీ కార్బనాలను ఉద్గారాలను తీవ్రంగా చేస్తున్నాయో వాటన్నిటిపైన కొంత నియంత్రణ విధించడం. అదేవిధంగా కొలాబరేటివ్ వర్క్, ఇవన్నీ మనం చూస్తే ఆల్రెడీ ప్యారిస్ క్లైమేట్ డీల్లో దాదాపు 197 దేశాల దగ్గరికి వచ్చి ఒక మాట అనుకున్నాయి, ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ నుంచి 2 degrees Celsius మించకుండా మన కార్బన్ ఉద్గారాలను ఉంచాలని. అయితే లాస్ట్ ఇయర్ మనం చూస్తే కనుక తీవ్రంగా కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో చేరిపోతుంది. ముఖ్యంగా మే 2019 డేటా ప్రకారం, హవాయ్ ఐలాండ్స్ నుంచి వచ్చిన డేటా ప్రకారం 415 ppms అంటే హైయెస్ట్ 415 ppmలు హైయెస్ట్ కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో నమోదైంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో నమోదయ్యే ప్రక్రియను కొలిచే కర్వ్ ఒకటి ఉంది, దాన్ని కీలింగ్ కర్వ్ అంటారు. హవాయ్ ఐలాండ్స్లో మౌంట్ లెమోవా దగ్గర ఇది ఉందన్నమాట కీలింగ్ కర్వ్. ఈ కార్బన్ ఎంత ప్రయాణం ఎంత రిలీజ్ అవుతుందని చూసే కర్వ్ని కీలింగ్ కర్వ్ అంటారు. కార్బన్ డైఆక్సైడ్ని ఎలా నమోదవుతుందని చూసే కర్వ్ని. సో ఇప్పుడు చూస్తే మనం ఇప్పుడు కనుక స్పెయిన్లో మాడ్రిడ్లో ఏమీ జరగకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే 2020 తర్వాత కొత్త డీల్ ఎంతవరకు ఎన్ఫోర్స్మెంట్లోకి వస్తుంది అనేది వేచి చూడాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పోలాండ్ క్యాటోవైస్లో జరిగిన సదస్సుకి ఇది ఎక్స్టెన్షన్. లాస్ట్ ఇయర్ కూడా డెడ్ లాక్ అయిపోయిందనమాట. సో COP24 పోలాండ్లో జరిగితే క్యాటోవైస్లో, COP25 స్పెయిన్ మాడ్రిడ్లో జరుగుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో అవ్వలేదు కాబట్టి న్యూస్ ఎలాంటివి బయటకు వస్తే మనం చూడాల్సిన అవసరం ఉంది.